మనం ఒకయోగి ఆత్మకథలోని చాప్టర్ 12లో ఉన్నాం. చాప్టర్ 12 గురుదేవుల ఆశ్రమంలో. మనం ఇంకా గురుదేవుల ఆశ్రమంలోనే ఉన్నాము. పార్ట్ 1 పార్ట్ 2 చెప్పేసుకున్నాము. గురుదేవుల ఆశ్రమంలో ఏమేమి విషయాలు జరుగుతున్నాయి అనేది పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం తెలుసుకున్నాం. ఇది పార్ట్ 3 గురుదేవుల ఆశ్రమంలో పార్ట్ 3 చాప్టర్ 12 పార్ట్ 3 ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆయన కాలం ఒక పక్క నుంచి కాలేజీకి వెళ్తూనే ఆశ్రమంలో కూడా ఎక్కువ టైం మాత్రం కాలేజీలో కంటే కూడా ఆశ్రమంలో గడుపుతున్నారు. ఫస్ట్ టాపిక్ గురుదేవుల యొక్క కఠినత్వం గురించి మాట్లాడదాం. యుక్తేశ్వర్ గారి యొక్క ధోరణి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వ్యక్తిలోని అహంకారాన్ని అణగగొట్టే విధంగా ఉంటుందంట. అంత కఠినంగా ఉంటారంట మన యుక్తేశ్వర్ గారు. ఎంతమందిలో ఉన్నా, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో ఉన్నా కూడా ఆయన చడామడ తిట్టేసేస్తా ఉండేవాళ్ళంట. ఎవరిని? ముకుందుడినే కాదు, ఏ శిష్యులనైనా సరే ఆయన మాట అంత కటువుగా, అంత కఠినంగా ఎంతమందిలో ఉన్నా కూడా ఇప్పుడు ఈ మాట అనకూడదు అనేది లేకుండా ఆయనకు అనిపించినప్పుడు అందరిలోనూ పట్టుకుని చడామడ తిట్టేసేవాళ్ళంట. ముకుందుడికి అది ఏ విధంగా ఉండేది అంటే ఆయన పళ్ళల్లోని ప్రతి పిప్పి పొన్నుని కూడా ఏరి పీకి పారేసినట్టుగా అనిపించేదంట. అంత కఠినంగా వ్యవహరించేవాళ్ళండి మన యుక్తేశ్వర్ గారు. నా యొక్క ఇంత కఠినత్వాన్ని నువ్వేమీ సహించిన అవసరం లేదు, నీకు స్వేచ్ఛ ఉంది, నీకు ఇష్టం వస్తే, నీకు ఇష్టం ఉంటేనే నువ్వు ఈ ఆశ్రమంలో ఉండొచ్చు, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, కానీ నా వ్యవహారం మాత్రం ఇదే విధంగా ఉంటుంది, ఇంతే కఠినంగా ఉంటుంది, అది నీ స్వేచ్ఛ, నీ ఇష్టం అని చెప్పేసి ఒకవేళ గనక మన యుక్తేశ్వర్ గారు అంత కఠినంగా గనక లేకపోతే ఎక్కువ మంది శిష్యులు ఈయన వైపు ఆకర్షించేవాళ్ళు అనమాట. అంటే ఎక్కువ మంది శిష్యులు ఆ ఆశ్రమంలోకి వచ్చి చేరేవాళ్ళు. బట్ ఈయన ఎక్కువ కఠినంగా ఉండడం వల్ల కొంతమంది శిష్యులు వస్తున్నారు ఆశ్రమంలో, ఆయన ఏదో చెప్తారు, ఏదో వినాలి, నేర్చుకుందామని వస్తారు, కానీ ఈయన వ్యవహారం ఏమో చాలా కటువుగా ఉంటుంది. ఆ కటువుగా ఉండడం వల్ల అది నచ్చక ఆ తిట్లు తినడం ఇష్టం లేక కొంతమంది శిష్యులైతే అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ విధంగా ఇంత కఠినంగా కనుక లేకపోతే మా యుక్తేశ్వర్ గారు ఎక్కువ మంది శిష్యుల్ని గ్యాదర్ చేశారు. కానీ ఎవరుండేవాళ్ళు ఫైనల్గా ఆ ఆశ్రమంలో అంటే చిత్తశుద్ధి గల, ఆ దెబ్బల్ని, ఆ కొరడా దెబ్బల్ని లాంటి మాటల్ని భరిస్తూ ఎవరైతే చిత్తశుద్ధిగా మేము ఇక్కడ ఉన్నది దైవ సాక్షాత్కారం పొందడానికి, ఎలాంటి శిక్షలైనా మేము భరిస్తాము అని అనుకున్న చిత్తశుద్ధి కల కొంతమంది, చాలా 1 and 2 రేర్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేవారు. మన యుక్తేశ్వర్ గారి వ్యవహారం ఏ విధంగా ఉండేదంటే ఎవ్వరూ పట్టించుకోరు. అంటే చాలా చిన్న విషయాలన్నమాట. చాలా మిగతా పక్కన వేరే వాళ్ళు చూస్తే ఏంటి ఇంత చిన్న విషయానికి ఇంత కోపడుతున్నారా అని అనిపిస్తుందంట. సో ఇంత చిన్న విషయానికి కూడా ఆయన అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళండి. సహజంగా వేరే వాళ్ళు అయితే అది ఒక లోపంగా ట్రీట్ చేసి పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటి దాన్ని కూడా ఈయన పట్టించుకుని దాని గురించి కూడా ఈ డిస్కషన్ ఇలా చేసావు అలా కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగేదంట. అయితే ఒక సందర్భంలో మన యుక్తేశ్వర్ గారు అండ్ మన ముకుందుడు గారి ఆ నాన్నగారు అనే భగవతి బాబు గారు ఇద్దరు కూడా స్నేహితులు. అంటే లాహరి మహాశైలి యొక్క శిష్యులు వీళ్ళిద్దరూ కదా. సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు అంతకుముందు. అయితే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, మన భగవతి బాబు గారి వాళ్ళ అబ్బాయి, అంటే యుక్తేశ్వర్ గారి యొక్క ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే కదా మన ముకుందుడు ఇప్పుడు. సో ఆయన ఇక్కడ ఉండడంతో ఒకసారి భగవతి బాబు గారు యుక్తేశ్వర్ గారి ఆశ్రమానికి శ్రీరాంపూర్ వచ్చారంట. వచ్చి ముకుందుడు ఏ విధంగా ఉన్నాడు, ఆశ్రమంలో ఏ విధంగా నేర్చుకుంటున్నాడు అనేది తెలుసుకుందాము అని చెప్పేసి ఆయన గురించి చాలా అన్ని కంప్లైంట్సే చెప్పారంట. నీ గురించి ఇంత ఈ విధంగా మన యుక్తేశ్వర్ గారు, నీ గురువు గారు ఈ విధంగా మాట్లాడతారని నేను ఊహించలేదు, నేను చాలా డిసప్పాయింటింగ్లో ఉన్నాను, ఈ విధంగా మాట్లాడి ఉండవలసింది కాదు ఆయన అని చెప్పేసి ఆయన బాగా నిరుత్సాహంతో, బాధతో ఆశ్రమం విడిచి వెళ్ళిపోతారు. ముకుందరికి చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట మన గురువుగారి మీద, వాళ్ళ గురువుగారి మీద, యుక్తేశ్వర్ గారి మీద చాలా కోపం వచ్చేసేస్తుంది. యాక్చువల్గా ఏంటి అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన అంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అంటే మన ముకుందుడు
ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా రావాలి అని చెప్పేసి ముకుందుడు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఎంటర్ అవ్వాలి అనేది. అంటే నువ్వు ఆధ్యాత్మికతలోకి రా, నీకు మంచి జరుగుద్ది అని చెప్పేసి ముకుందుడు ఇంకొక వ్యక్తికి సలహా ఇస్తున్నాడు. ఆ సలహా ఇవ్వడం అనేది మన యుక్తేశ్వర గారికి నచ్చల. అలా వద్దు, నువ్వు అతన్ని అలా ఫోర్స్ చేయొద్దు, అలా బలవంతం చేయొద్దు అని చెప్పేసి యుక్తేశ్వర గారు చెప్తున్నారు. కానీ ముకుందుడు ఏం చేస్తున్నాడు, గురువు గారి మాట వినకుండా ఈయన చేస్తాను ఆ వ్యక్తిని అది ఆధ్యాత్మికతలోకి రప్పించడానికి ముకుందుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అది నచ్చక గురువు గారికి కోపం వచ్చేస్తుంది అనమాట ముకుందుడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన యుక్తేశ్వర గారు వాళ్ళ నాన్నగారితో ముకుందుడు వాళ్ళ నాన్నగారితో కంప్లైంట్ చేశారు. ఇలాగ అసలు ముకుందుడు ఎందుకు పనికిరాడు, అసలు నా మాట వింటలేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని చెప్పేసి బాగా కంప్లైంట్ చెప్పేశారనమాట. చెప్పేసరికి వాళ్ళ నాన్నగారు బాధతో వెళ్ళిపోయారు. సో ఆ విషయాన్ని మాట్లాడడానికి మన ముకుందుడు వెళ్ళిపోయి డైరెక్ట్గా గురువుగారిని ప్రశ్నిస్తాను అనమాట. గురుదేవా, ఇంత కఠినంగా మా నాన్నగారికి ఇంత నిర్దయంగా నా గురించి ఇలా కంప్లైంట్ చేయడానికి అవసరమేనంటారా, ఇలా చేశారు మీరు అని అంటే ఆల్రెడీ అప్పటికే యుక్తేశ్వర్ గారు తలదించుకుని ఉన్నారంట. ముకుందుడిని చూసేసరికి నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు అలా చేయను అనేసారంట. అనేసరికి ఈయన ఇక ఒక యుద్ధంలో గురువుగారి మీద యుద్ధం చేద్దామని వెళ్ళిన నేను ఇంకెప్పుడు చేయను అని చెప్పేసి అనేసరికి ఈయనకి ఇక యుద్ధం చేద్దామని గురువుగారి మీద వెళ్ళిన ఆయన నిరాయుధుడిగా వచ్చేస్తారనమాట. ఓకే, ఇంకెప్పుడు అలా ఎప్పుడూ కూడా తలదించుకుని యుక్తేశ్వర్ గారు ఉండడం అనేది ఫస్ట్ టైం అంట. తర్వాత కూడా ఇంకెప్పుడు కూడా మన ముకుందుడి మీద కంప్లైంట్స్ అనేది వాళ్ళ నాన్నగారితో కంప్లైంట్స్ చేయలేదంటే. ఎప్పుడన్నా ఇంకా తర్వాత వచ్చినా కూడా మామూలుగా రెస్పాండ్ అనేది అయ్యారు, కానీ కంప్లైంట్గా ఎప్పుడు చెప్పలేదన్నమాట మన యుక్తేశ్వర్ గారు ముకుందుడి మీద. 10 మంది ముందు యుక్తేశ్వర్ గారు పెట్టే చివాట్లు అంటే చాలా భయం అనమాట. చాలా భయంగా ఉండేది ఎప్పుడూ కూడా. చాలామంది సహజంగా శిష్యులు వస్తూ ఉండేవాళ్ళు, ఇక ఆయన మాటలు అరుపులు చివాట్లు లేక వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. తట్టుకుని కొంతమందే ఉండేవాళ్ళు అనుకుని చెప్పుకున్నాం కదా. అయితే ఈయన యుక్తేశ్వర్ గారు జనరల్గా అలా బయటికి అంత కఠినత్వాన్ని ప్రదర్శిస్తారే కానీ ఎవరినైతే తిడుతున్నారో ఆ వ్యక్తి అంటే ఆయనకి మనసులో ప్రేమ అభిమానం అనేది ఉంటుంది, ఎక్కువగానే ఉంటుందంట. అంటే మౌనంగా ప్రేమిస్తారు, మన యుక్తేశ్వర్ గారు మౌనంగా ప్రేమిస్తారు అనే విషయం ఈయనకి తెలిసిందండి. ఊరికే జస్ట్ ఇట్లా కూర్చున్నారు, యుక్తేశ్వర్ గారు ఇలా కూర్చున్నారు, వెళ్ళి ముకుందుడి పక్కన కూర్చున్నాడు అనుకోండి, వెంటనే ముకుందుడికి ఆయన యొక్క ప్రేమ తరంగాలు అనేది ఆయనకి ఆ స్పర్శ అనేది తెలిసేదంట. సో అంత ఎప్పుడే తిట్టేసి ఇంత ప్రేమ ఇలా ఉంటుంది, మనసులో ఇంత ప్రేమగా ఉంటారని చెప్పేసి ముకుందుడికి ఆయన చెప్పకపోయినా అర్థమయ్యేది, ఆయన చూస్తున్నప్పుడే ఆయనకి అర్థమయ్యేది అన్నాడు. ఆ మాట వేరుగా కానీ మనసులో మాత్రం ఆ ఫలానా వ్యక్తి మీద ప్రేమ ఉండేది. అయినా అందరినీ తిట్టేవాళ్ళు కూడా కాదంట. ఎవరైతే ఈయన శిష్యరికాన్ని యాక్సెప్ట్ చేసి మంచిగా ఒప్పుకున్నారో వాళ్ళని మాత్రమే ఈయన అలా చివాట్లు పెట్టడము అనేది జరుగుతూ ఉండేది. సో ఇది గురుగారి యొక్క ఆశ్రమంలో గురుగారి యొక్క కఠినత్వం గురించి. పల్లెటూరి వ్యక్తి కుమార్ అనే ఒక పల్లెటూరి వ్యక్తి మన గురుదేవుల ఆశ్రమంలోకి ఒక శిష్యుడిగా రావడం జరిగింది. ఆయన ఆ కుమార్ అనే వ్యక్తి వచ్చిన కొన్ని రోజుల్లోనే మన గురువుగారు అంటే యుక్తేశ్వర గారు ఆయన మీద ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళంట. ఏంటి అందరికీ ఆశ్చర్యం కలిగేది, ఏంటి ఈ వ్యక్తి వచ్చి కొన్ని రోజులే అవుతుంది, అయినా గురువుగారు అతనితో చాలా దయగా ఉంటున్నారు, ఏ విధంగా అతన్ని 10 మందిలో తిట్టడం అలాంటివి ఏం కనిపించాయి. ఇప్పుడు వరకు ఎవరినైనా అలా నిర్దాక్షిణ్యంగా తిట్టడం మన గురువుగారు, బట్ కుమార్ విషయంలో మాత్రం ఈయన ఎంతో దయగా ఉంటున్నారంట. అసలు ఏ విధంగానూ ఆయన తిట్టట్లేదు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంట. మిగతా శిష్యులు వేరేగా కుమార్ని వేరేగా అన్నట్టుగా చూస్తున్నారంట. మిగతా వాళ్ళందరికీ ఏమో ఏంటో ఆశ్చర్యంగా అనిపించేది. ప్రసంగాలు జరిగే గది అండ్ వంట గది అవన్నీ కూడా మన ముకుందుడి యొక్క బాధ్యతగా గురువుగారు చేశారు. మొత్తం మిగతా శిష్యుల్ని అజమాయిషీ చేయడము, వాళ్ళ గురించి మనకి ఆరా తీయడము, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అవన్నీ చూడడము, లీడర్షిప్ అనమాట. ముకుందుడు లీడర్ని చేశారు యుక్తేశ్వర్ గారు. ఎప్పుడైతే వన్స్ కుమార్ వచ్చాడో ఆ కొన్ని రోజులకే లీడర్ నుంచి మన ముకుందుని తొలగించేసి ఆ స్థానంలో కుమార్ని లీడర్గా చేశారంట. లీడర్గా చేస్తే సరే ముకుందుడు పెద్దగా సరేలే అని చెప్పేసి దాని గురించి ప్రశ్నించలేదు గురువు గారిని. బట్ ఇక
ఇక్కడ చేసినప్పటికీ కుమార్ పని చేస్తున్నాడు. కానీ మిగతా శిష్యులందరూ కూడా వెళ్ళి ముకుందుడిని ఆశ్రయించడం, ముకుందుడితో మాట్లాడడం, ఆ ముకుందుడి యొక్క సలహాలు తీసుకోవడము, మిగతా వాళ్ళందరూ అలా ఆ ముకుందుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా యాక్ట్ చేయడము అనేది జరుగుతుంది. కానీ కుమార్కి అంత విలువ, అంత గౌరవం అనేది ఇస్తలా. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి మన ముకుందుడు వేరే ఏదో ఒక పక్క నుంచి వినడం జరిగిందంటే ఏమని, మన యుక్తేశ్వర్ గారు కుమారు ఇద్దరు మాట్లాడుకోవడం మన ముకుందుడు వినడం జరిగింది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంట, ఇదిగో కుమార్, నువ్వు ముకుందుడి యొక్క స్థానాన్ని నువ్వు కోరుకున్నావు, నువ్వు అడిగావు, నాకు కావాలి నేను లీడర్గా ఉంటానని నువ్వు అడిగావు, కాబట్టి నేను నీకు ఇచ్చాను. అయినప్పటికీ నువ్వు మిగతా శిష్యుల యొక్క మంచిని నువ్వు పొందలేకపోయావు. ముకుందుడే చాలా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నీకంటే కూడా అని చెప్పేసి యుక్తేశ్వర్ గారు చెప్పడము ముకుందుడు విన్నాడనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే కుమార్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ వలన కుమార్ యుక్తేశ్వర్ గారిని అడిగాడు, నేను ఆ లీడర్గా చేస్తానని. అప్పుడు యుక్తేశ్వర్ గారు ఆ లీడర్ యొక్క స్థానాన్ని కుమార్కి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మన ముకుందుడికి అర్థమైంది. ఒక సందర్భంలో మన కుమార్ ముకుందుడితో కూడా చాలా అమర్యాదగా మాట్లాడాడంట, గట్టిగా. అప్పుడు అలా మాట్లాడినప్పుడు ముకుందుడేమీ సైలెంట్గా ఏమీ లేడు. ముకుందుడు కూడా నువ్వు ఇదిగో ఇట్లా ఈ విధంగా ఉంటే కనుక ఎప్పుడో ఒకనాడు ఇక్కడి నుంచి ఆశ్రమం నుంచి నిన్ను పంపించేసేస్తారు గురువుగారు అని చెప్పేసి ముకుందుడు అన్నాడంట. ఇదే మాట తీసుకెళ్ళిపోయి గురువుగారితో మన కుమార్ చెప్పాడంట. చెప్పినప్పుడు యుక్తేశ్వర్ గారు ఏమన్నారంటే, ఏమో నిజమేనేమో, అదే జరగొచ్చేమో, మన ముకుందుడు చెప్పింది నిజమై ఉండొచ్చే, అవుతుందేమో అని చెప్పేసి అన్నారంట. సరే ఇట్లా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి మన కుమార్ గురువుగారిని అడుగుతారు, నేను మా ఊరు వెళ్ళొస్తాను, ఒకసారి నేను అటు వెళ్ళొస్తానని చెప్పేసి కుమార్ అడిగితే యుక్తేశ్వర్ గారు ఇష్టం చూపించరు, వెళ్ళొద్దు అని గట్టిగాను చెప్పరు, వెళ్ళమని చెప్పరు అనమాట. ఆయన మౌనంగా ఉంటారు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టం లేదని. కుమార్ వెళ్ళడం, పల్లెటూరికి వాళ్ళ ఊరు వెళ్ళడం ఇష్టం లేదు. మామూలుగా అయితే ఎవరైనా వాళ్ళ ఊరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు, ఇట్లా అలాగే కదా. మన ముకుందుడు కూడా సహజంగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు, వాళ్ళ ఊరు వెళ్తున్నాడు, అస్ట్రిక్షన్స్ లేవు రావడం వెళ్ళడం. బట్ ఈ పర్టికులర్ టైంలో కుమార్ వెళ్ళడం మన యుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదు. అయినప్పటికీ ఆయన మాట వినకుండా పట్టించుకోకుండా ఏమైందిలే అని చెప్పేసి మన కుమార్ వాళ్ళ ఊరు వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ తిరిగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ఆశ్రమానికి వస్తాడనమాట. అయితే ఆ ఆశ్రమం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ప్రవర్తన, ఊరు వెళ్ళి మళ్ళీ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ కుమార్ యొక్క ప్రవర్తనలో చాలా తేడా గమనించారంట అందరూ కూడా. సో ఏంటి కుమార్ ఇలా ఉన్నాడు, అంతకుముందులాగా లేడైపోయాడంట. తాగుడు అంటే మత్తుకి అలవాటు పడిపోయాడు, మగువులకి అమ్మాయిలకి అలవాటు పడిపోయాడు. అలా బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ అలవాటు చేసుకుని మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చాడంట. సో ఇది గమనించారు. ప్రవర్తన ఆశ్రమంలో ఉన్న వాసులందరికీ కూడా నచ్చల, ఎవరికి కూడా. మన గురుదేవులకు కూడా నచ్చల. ఇక గురుదేవులు అయితే డీలా పడిపోయారంట. అంతకుముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా లేరు. కుమార్తో సరిగ్గా మాట్లాడలేకపోవడము. ఇక మన యుక్తేశ్వర్ గారు, మన గురువుగారు ముకుందుడితోనే చెప్పారు, ఇదిగో నువ్వు కుమార్తో చెప్పు ఆశ్రమం విడిచి వెళ్ళిపోమని చెప్పి. నేనైతే అతన్ని చెప్పలేను, అతను వెళ్ళమని చెప్పలేను, నువ్వే అతన్ని ఎలాగోలా మాట్లాడి పంపించేసేయి. ఇట్లా ఈ విధమైన అలవాట్లతో సన్యాసంలో ఉండడం అనేది కరెక్ట్ కాదు, పంపించేసే కుమార్ని అని చెప్పేసి చెప్తాడంట. ఇంద్రియ సుఖాలు ఇవన్నీ ఏంటి అంటే ఒక గన్నేరు చెట్టు లాంటిదంట. సో గన్నేరు పుష్పం ఎంతో సువాసనను ఇస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి ప్రతి భాగంలో కూడా విషం అనేది ఉంటుంది. సో అలాంటిదే మనకి ఇంద్రియ సుఖాల్లో తేలియాడడం అనేది కూడా అలాంటిదే అని యుక్తేశ్వర్ గారు చెప్తారు. కూడా ఆడవాళ్ళు ఉండేవాళ్ళంట. ఆ శిష్యులు ఉండేవాళ్ళు, శిష్యురాళ్ళు కూడా. ఆశ్రమంలో ఇద్దరు ఉండేవాళ్ళు. ఆశ్రమంలో ఇద్దరు ఆయన వీళ్ళు ఆడవాళ్ళు ఇలా ఉండాలి, మగవాళ్ళతో ఎలా ఉండాలి అనేదేమి డిఫరెన్సెస్ అనేది ఏం చూపించేవాళ్ళు కాదు. అందరితోనూ కలిసిమెలిసి మామూలుగానే ఉండేవాళ్ళంట. ఏంటి ఆయన ఇంకా చెప్పేవాళ్ళు, నిద్రలో అసలు మనం మగ ఎవరికి తెలుసు? మనం నిద్రపోయిన తర్వాత నువ్వు ఆడదానివి, నువ్వు మగవాడివి అని చెప్పేసి ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. సో మన సోల్ అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సోల్, ఆత్మ మగ కాదు, ఆడ కాదు.
సో అలాంటిది ఈ భౌతిక శరీరంలో భౌతికంగా ఉన్నప్పుడు మాత్రం మనం ఎందుకు అంత డిఫరెన్సెస్, అంత వేరియేషన్స్ అని ఈయన చెప్తూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళంటే మన యుక్తేశ్వర గారికి ఎలాంటి చులకన భావము కూడా లేదు. జనరల్గా ఇదిగో మగవాళ్ళు పతనం అవడానికి కారణం కేవలం ఆడవాళ్లే అని అలాంటి మాటలు కూడా ఎప్పుడు అనేవాళ్ళు కాదంట. మగవాళ్ళే ఆడవాళ్ళ మాయలో పడడం కాదు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ మాయలో పడతా ఉంటారు. సో వాళ్ళ ఆకర్షణలు కూడా వీళ్ళు కూడా అధిగమించాలి. సో ఇద్దరికీ సమానంగానే ఉంటుంది, కానీ వీళ్ళ వల్ల వాళ్ళు, వాళ్ళ వల్ల వీళ్ళు అనేది ఎక్కడా ఉండదు అని ఈయన సపోర్టివ్గానే ఉండేవాళ్ళంట. కానీ మన ముకుందుడు మాత్రం ఒకసారి ఎవరో ఒక సాధువు నోటి ద్వారా మగవాళ్ళ పతనానికి ఆడవాళ్లే కారణం అని చెప్పడం ఈయన విన్నారంట. సో మరి ఇట్లా ఈ విధంగా ఒక మాట నేను విన్నాను స్వామి అని చెప్పేసి ముకుందుడు యుక్తేశ్వర గారిని అడగడం జరిగిందంట. అడిగినప్పుడు యుక్తేశ్వర గారు ఏమన్నారంటే, బహుశా ఆయన చిన్నతనంలో ఎవరైనా ఒక అమ్మాయి వలన ఆయన ఇబ్బంది పడి ఉండొచ్చు, అందుకనే ఆయన ఆ మాట అనున్నారులే. కాకపోతే ఆయన అంత కఠినంగా ఆడవాళ్ళని అనుకోకుండా ఆయనకి నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల అలా జరిగింది అని చెప్పేసి ఆయన అనుకుంటే ఇంకా బాగుండేదని కూడా చెప్తారు మన ముకుందుడు. మన యుక్తేశ్వర గారు ఒక ఆహారం ఉంది, ఆహారాన్ని మనం ఆహారం ఉన్నప్పుడు కడుపు నిండుగా ఏమీ లెక్క లేకుండా తినేస్తూ ఉన్నామనుకో, దానికి వేరే ఉంది. ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం వేరు. సో ఆ విధంగానే ఈ ప్రకృతిలో ఈ కామ ప్రవృత్తి అనేది ఏంటి అంటే కేవలం పిల్లలు వంశాభివృద్ధి కోసం ఆ విధంగా ఏర్పాటు చేయబడిందనమాట. అంతేగాని అందులో మునిగి తేలడానికి కాదు అని చెప్పేసి ఈయన చెప్తారు. చెడ్డ శక్తుల్ని, చెడ్డ కోరికల్ని ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే మనం వాటిని జయించాలి. అలా గనక చేయకపోతే మనం మన లోపల ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి, మన ప్రాణం పోతున్నప్పుడే మనతో పాటుగా ఆ కోరికలు కూడా మనతో పాటుగా వస్తాయి. కాబట్టి ఆ చెడ్డ కోరికలను అన్నిటినీ కూడా ఇప్పుడే ఈ ప్రపంచంలో ఉండంగానే మనం నాశనం చేసేయాలి. లేకపోతే అవి మనతో పాటు మనం చనిపోయాక కూడా మనతో పాటు ఆ కోరికలు అనేది వస్తూనే ఉంటాయి. ప్రకృతి సహజంగా వచ్చిన ప్రతి కోరికను కూడా మనం మాస్టర్ అంటే వాటిని మనం ఆ ప్రతి కోరికను కూడా ప్రతి వాంఛను కూడా జయించవచ్చు. సో ప్రకృతి సహజంగా వచ్చే ప్రతి వాంఛను మనం జయించవచ్చు అని ఆయన మాట్లాడుతూ, ఆత్మనిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి, ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువ కట్టి ఆట పట్టించకుండా చూసుకోండి. సో ఈ ఇంద్రియ దౌర్బల్యాలు అంటే కప్పలు అనమాట, మన చెవుల్లో ఒక బెక్కమంట మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి అన్నమాట ఈ ఇంద్రియ దౌర్బల్యాలు. సో వాటిని అవి మనల్ని ఆట పట్టిస్తాయి. వాటికి అనుగుణంగా మనం అటు ఇటు గంతులేస్తూ ఉన్నామనుకో ఉపయోగం లేదు. సో అట్లా ఉంటుందంట. ఇప్పుడు ఇంద్రియాలు ఇదిగో నువ్వు అలా అటెళ్ళు అంటే అది చెప్పినట్టు మనం చేస్తే ఇక వాటికి అనుగుణంగా మనం పరిగెత్తుతున్నట్టు. సో అలా ఉండొద్దు. అలాగే మనం ఒక నిగ్రహించుకున్న సింహంలాగా తిరగాలి ఒక ప్రపంచంలో. పరమాత్మ ప్రేమగా పరివర్తన చేసుకుంటాడు. ఒక నిజమైన భక్తుడు ఈ మానవ ప్రేమను పరమేశ్వరుడి ప్రేమగా భగవంతుడి కోసం పరితపించడంగా మార్చుకుంటాడు, పరివర్తన చేసుకుంటాడు ఒక నిజమైన భక్తుడు అని యుక్తేశ్వర గారు చెప్తారు. అంటే ఇందులో ఏంటి అంటే మన యొక్క సెక్సువల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సెక్సువల్ ఎనర్జీని మనం స్పిరిచువల్ ఎనర్జీగా మారుస్తాడనమాట. ఒక సాధకుడు లేదా ఒక సన్యాసి లేదా ఒక నిజమైన భక్తుడు తనలో ఉన్నటువంటి సెక్సువల్ ఎనర్జీని, కామశక్తిని దైవశక్తిగా మారుస్తాడు. గురుదేవులు నియమాలను ఉల్లంఘిస్తారు అంటే ఇప్పుడు సన్యాసులకి కొన్ని నియమాలు ఉంటాయి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అనే కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే మన గురుదేవులు ఆ నియమాల్ని కొన్ని ఉల్లంఘించడం జరిగిందంట. ఒకసారి ఏమైందంటే వాళ్ళ అమ్మగారు మన గురుదేవుల్ని కోసం వచ్చారు, కాశీలో ఉంటారు వాళ్ళ అమ్మగారు, గురుదేవులతో మాట్లాడడం జరిగిందనమాట. అప్పుడు మన గురుదేవుల పక్క నుంచి చూడడం జరిగింది. మన ముకుందుడు వాళ్ళ అమ్మగారు గురుదేవుల్ని మాట్లాడుకోవడం ఒకసారి చూడడం జరిగిందనమాట. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకా అంతగా అర్థం కాలేదు. బట్ ఏమైంది, గురుదేవులేమో రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. కానీ వాళ్ళ అమ్మగారేమో ఇదిగో నీ జ్ఞానోపదేశాలన్నీ నాకు కాదు, నేనేమో నీ శిష్యురాల్ని కాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అంటున్నారంట. అయితే వాళ్ళ అమ్మగారు ఈయన ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళ అమ్మగారు అది ఒప్పుకోలేదు. అట్లా ఆవిడ వెళ్ళిపోవడం జరిగిందంట. సో అక్కడ ఏంటి అంటే
కొన్ని కర్మకాండలు అంటే ఒక మనిషిగా మనం ఉన్నప్పుడు కొన్ని కర్మకాండలు చేస్తూ ఉండాలి, పెద్దవాళ్ళు కర్మకాండలు చేస్తూ ఉంటాం కదా. సో ఆ కర్మకాండలు సన్యాసులు చేయడం అనేది లేదు, అందులో వాళ్ళ నియమం కాదనమాట. వాళ్ళ అమ్మగారేమో సంథింగ్ అట్లా అడగడం, ఈయన నిరాకరించడం ఇలా జరుగుతుంది. యాక్చువల్గా ఈ నియమాలని ఉల్లంఘించడం అనేది కానీ ఈయన చేయకుండా ఏం లేరు. వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత ఈయన అన్నీ కూడా ఆ కర్మకాండం మామూలుగానే చేయడం, బ్రాహ్మణులందరికీ కూడా అన్నదానం చేయడము ఇవన్నీ కూడా ఆయన నార్మల్గానే చేశారు. కానీ నిజానికి చేశారు. ఈయనకిలాగానే శంకరాచార్యులు గారు కూడా వాళ్ళ అమ్మగారికి ఆయన చేతితో ఇట్లా చేయి పైకెత్తి నిప్పుని తన నిప్పు రగలేలా చేసి ఆ చేతికి ఆ నిప్పుతో అక్కడ వాళ్ళ అమ్మగారిని శంకరాచార్యులు గారు వాళ్ళ అమ్మగారిని దహనం చేశారంట. సో అట్లా సన్యాసులు కొన్ని నియమాలు, ఆ నియమాలు ఎందుకు పెట్టుకున్నారు అంటే మనం ఆ నియమాల్ని పాలించకూడదు, ఆ నియమాలు మనల్ని పాలించకూడదు, మన కోసం ఆ నియమాలు పెట్టాము కానీ ఆ నియమాల కోసం మనం కాదు అని వాళ్ళ యొక్క లక్ష్యం. అయితే ఇదే విషయము మన బైబిల్లో జీసస్ క్రైస్ట్ గారు కూడా చెప్తారనమాట. మామూలుగా విశ్రాంతి రోజున వాళ్ళు ధాన్యము అలాంటి కొనుగోలు చేయరు, కోయడము అలాంటివి చేయరు అనమాట. చేయకపోతే కానీ జీసస్ క్రైస్ట్ ఆ పని చేశారంట విశ్రాంతి రోజు. అలా చేయడం అనేది విమర్శకులందరూ ఈయన్ని తిట్టడం జరిగింది. అప్పుడు మన యేసుక్రీస్తు కూడా ఇదే మాట చెప్తారనమాట. ఆ నియమాలు ఆ విశ్రాంతి రోజు ఎవరి కోసం? మనిషి కోసం ఆ విశ్రాంతి రోజు, కానీ విశ్రాంతి రోజు కోసం మనిషి కాదు. కాబట్టి మనం ప్రత్యేకించి ఇలాగే ఉండాలి అని మనం నియమాలు పెట్టుకుని దాన్ని భీష్మించి కూర్చోకూడదు. పవిత్ర గ్రంథాల యొక్క వల్లివేయడం గురించి మన యుక్తేశ్వర్ గారు మాట్లాడుతూ చాలామంది విద్వాంసులు, ప్రసిద్ధ విద్వాంసులు కొంతమంది, అలాగే సైంటిస్టులు, రసాయన శాస్త్రవేత్తలతో, అదేవిధంగా కొంతమంది మెజిస్ట్రేట్తో, అలాగే దబ్రు అనే ఒక గురువు గారితో ఇలా చాలా చర్చలు అనేవి యుక్తేశ్వర్ గారు జరుపుతూ ఉండేవాళ్ళంట. అయితే ప్రతి చర్చలోనూ సారాంశం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా జనరల్గా ఇప్పుడు ఒక భగవద్గీత ఉంది, భగవద్గీత శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు చూస్తారు, చదువుతారు, గొప్పగా అంటే కంటిన్యూస్గా ఫాస్ట్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ శ్లోకాల గురించి చెప్తారు, కంటిన్యూస్గా పెద్దగా వినపడేలాగా చెప్తారు, కంఠస్థం చేస్తారు, వల్లివేసేస్తారు. అయితే దాని అర్థం ఏమిటి, అసలు దాంట్లో ఏంటి, దాని యొక్క నిజమైనటువంటి మీనింగ్ ఏంటి అనేది ఎవరికీ కూడా పెద్దగా తెలీదు. సో ఏంటి ఇంటర్నల్గా చేంజ్. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం మన యొక్క ఋషులు మునులు మనకి ఒక శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చారు అంటే ఆ శ్లోకం వలన మనలో ఒక చేంజ్ అనేది వస్తుంది అనే మీనింగ్తో వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాము, ఆ శ్లోకాన్ని జస్ట్ పైన భౌతికంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫుల్ స్టాప్ లేకుండా కంటిన్యూస్గా ఒకటే ఫ్లోలో మనం చెప్పగలుగుతున్నాం, కానీ ఆ పర్టికులర్ శ్లోకం వల్ల మనలో ఎలాంటి చేంజ్ వచ్చింది అనేది ఎవరు పట్టించుకోరు. సో అదే ఇక్కడ మనకి యుక్తేశ్వర్ గారు ప్రశ్న అనమాట. అయితే ఒక శాస్త్రవేత్త అయితే మన ముకుందుడిని, మన యుక్తేశ్వర్ గారిని ప్రశ్నిస్తారు వాళ్ళ ఆశ్రమానికి వచ్చి. ఏమని, ఇదిగో మేము ఒక విజ్ఞాన శాస్త్రం, ఒక సైన్స్ భగవంతుడిని అంటే చూడడం ఎలాగో కనిపెట్టలేపడు, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు భగవంతుని చూడడానికి. ఎక్కడో మన కంటికి కనిపించిన సూక్ష్మజీవిని చూడడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టగలిగిన మేము భగవంతుని చూడడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టలేకపోయాము. కాబట్టి భగవంతుడు లేడు. ఒక నాళికల్లో భగవంతుడిని పట్టలేనంతగా మీరు ఆ పని కృషి అనేది చేయలేకపోయారు అని చెప్పి విఫలమయ్యారనమాట. భగవంతుడిని పట్టడంలో, ఒక పట్టికలో పట్టడంలో మీరు విఫలమయ్యారు అని సింపుల్గా చెప్పేస్తారు మన యుక్తేశ్వర్ గారు. అలాగే దబ్రు అనే ఒక వ్యక్తి, ఒక గురువు ఆశ్రమంలోకి వెళ్ళడం జరుగుద్ది మన యుక్తేశ్వర్ గారు. అలా ఆ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో భగవద్గీత గురించి చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ శిష్యుల్ని భగవద్గీతలో ఒక శ్లోకం జస్ట్ కళ్ళతో చూడమంటారనమాట. జస్ట్ కళ్ళతో చూసి మౌనంగా ఉండమంటారు. తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోమంటారనమాట. కళ్ళు మూసుకుని ధ్యానం చేయమంటారు. ఆ తర్వాత అలా ఆ శిష్యుడిని ప్రశ్నిస్తారు, ఏంటి ఆ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అర్థమైందా అని అడిగితే కొంతమంది అర్థమైంది అంటారు, కొంతమంది ఏమో నాకు అర్థం కాలేదంటారంట. అయితే నువ్వు
ఆ శ్లోకము అలా కళ్ళతో చూడడం వల్ల మనకి ఏమీ అర్థం కాదు. సో దాన్ని మనం ఆ ఆధ్యాత్మిక శక్తి, ఆ పదంలో ఉన్న ప్రతి శ్లోకంలో ఉన్న ఆ శ్లోకంలోని ప్రతి పదంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అనేది మన ఋషులు అందులో పోశారు. దాన్ని మనం పైన కళ్ళతో మనం గ్రహించలేము. మన సూక్ష్మ కణాలు అనేవి ఉంటాయి, మన అంతర్గతం ఇంటర్నల్గా లోపల సూక్ష్మ కణాలు అనేవి ఉంటాయి. ఆ సూక్ష్మ కణాల ద్వారా మాత్రమే మనము ఆ శ్లోకాల యొక్క అంతర్జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామని చెప్పేసి. సిద్ధ గ్రంథాలు ఏవైనా సరే మనం జస్ట్ పైన శ్లోకాలని వల్లివేయడం కాదు, ఉచ్చరించడము కాదు, ఆ శ్లోకం యొక్క అర్థం మనలో ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అలా మనం నేర్చుకోవాలి. ఒక పవిత్ర గ్రంథాల్లోని ఉన్నటువంటి శ్లోకాలను ఆ విధంగా అర్థం చేసుకుంటే అప్పుడే వాటికి వన్నె తెస్తుంది. ఆ విధంగా చేయడం వల్లే వాటికి వన్నె తెస్తుంది, ఆ పవిత్ర గ్రంథాలకి అర్థం ఉంటుంది అని యుక్తేశ్వర గారు చెప్తారు. యుక్తేశ్వర గారు వాళ్ళ నాన్నగారికి ఆస్తులు బాగానే ఉన్నాయి. అంటే వాళ్ళ నాన్నగారు వ్యాపారస్తులు కావడం వలన ఎక్కువగానే ఆస్తులన్నీ ఉన్నాయి. అయితే ఆ ఆస్తులు ఈయన ఉన్నటువంటి ఆశ్రమం కూడా వాళ్ళ నాన్నగారు నుండి ఈయనకు వచ్చినటువంటి ఆస్తి అన్నమాట. ఇవి కాకుండా ఇంకా ఆయనకున్నవి కొన్ని. అయితే అన్యాయం చేసే కొంతమంది వ్యక్తులు ఈయన యొక్క ఆస్తుల్ని తమ ఆస్తులుగా చేసుకోవడానికి కోర్టులో వేశారంట. అప్పుడు మన యుక్తేశ్వర గారు ఏమీ వదిలిపెట్టకుండా ఆ కోర్టుకి వెళ్ళి ఈయన కూడా వాళ్ళతో డి అంటే డి అని ఆయన యొక్క ఆస్తుల్ని ఆయన సక్సెస్ఫుల్గా వెనక్కి తెచ్చుకున్నారనమాట. తనకి సొంతం చేసుకున్నారు. ఆయన ఆస్తులన్నింటినీ కూడా చక్కగా చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆస్తి ఎందుకు, ఆయన మామూలుగా అనుకుంటే ఏమైందిలే వదిలేసేసేయచ్చు, మామూలుగా సన్యాసంలో ఉన్నారు కాబట్టి ఆయనకి అంత పని లేదు ఆస్తితో. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ ఆస్తి ద్వారా ఒక ఆశ్రమం నడుపుతున్నారు, శిష్యులను నడుపుతున్నారు. అక్కడ శిష్యులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతా కూడా ఫ్రీ అన్నమాట. ఎలాంటి డబ్బు తీసుకోరు శిష్యుల దగ్గర నుంచి. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఆల్రెడీ విన్నాం, ఎంతమంది వచ్చినా ఎప్పుడూ కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవాళ్ళు అందరికీ. సో మరి అట్లా చేస్తున్నప్పుడు డబ్బు అనేది కావాలి కదా. సో అందుకనే ఆ ఆస్తి అనేది, ఆ డబ్బు అనేది ఈ శిష్యులకి వీళ్ళకి వేరే వాళ్ళ దగ్గర ఏదైనా అవసరం ఉంటే, ఇప్పుడు ఏమంటారు, సాధువు అంటే అందరి దగ్గర బిచ్చమెత్తుకుంటాడు అనే ఒక నానుడి ఉంది. సో అలాంటిది అది కాదు, అది చేయకూడదు, అలాంటిది చేయకూడదు. నా వల్ల శిష్యులు కూడా అలాంటి రోడ్డుని పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన తన ఆస్తులన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారనమాట. అయితే ఒక వ్యక్తి, కోర్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకసారి మన గురుదేవుల ఆశ్రమానికి వచ్చేసి గట్టిగా అరిచేశారంట ఈ ఆస్తుల విషయం మీదే. అప్పుడు ముకుందుడికి కూడా చాలా కోపం వచ్చేసిందంట ఆయన అంత బాగా మాట్లాడేసరికి. కానీ మన యుక్తేశ్వర గారు మాత్రం ఆయన అడ్డగించి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, దానికి అతన్ని ఎందుకు కోపడ్డం అని చెప్పారంట. ముకుందుడికి అది ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇంత సున్నితంగా, అంత కోపం తెప్పించిన మాటలు అన్నా కూడా అంత సున్నితంగా ఉన్నారు గురుదేవులు. పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం. సో అలా ఉండేవాళ్ళంట. వజ్రం ఏదైనా నియమాలు ఉల్లంఘిస్తే అప్పుడు వజ్రం కంటే కఠినంగా ఉండేవాళ్ళంట. అయితే పువ్వు కన్నా, మామూలుగా దయ చూపించే సందర్భంలో ఆయన పువ్వు కంటే కూడా చాలా మెత్తగా ఉండేవాళ్ళంట. అలాగే కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు. సో ఈయన గురుదేవుల యొక్క సూక్తులు అన్నమాట కొన్ని. సో ఇతరుల తలలు తెగ్గోసి వాళ్ళు ఎత్తుగా ఉన్నామని ఎత్తుగా కనబడాలని చూస్తారంట. సో అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అలాగే కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. సో ఒకేసారి బుస్సమంట కోపం రాకుండా, సో కోపం నిదానంగా తెచ్చుకునేవాడు బలిష్ఠుడు, ఎంత కండబలం ఉన్నవాడి కంటే కూడా చాలా బలవంతుడు అని చెప్తారు. ఇంకా తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పట్టణాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు. ఒక పట్టణాన్ని మొత్తాన్ని పాలించేవాడు కన్నా కూడా తన ఆత్మను పాలించేవాడు, తన ఆత్మను తెలుసుకున్నవాడు చాలా గొప్పవాడు. యుక్తేశ్వర గారికి కనుక ఈ కీర్తి ప్రతిష్టలు, డబ్బు మీద ఆశ ఉంటే కనుక ఈయన ఎన్నో యుద్ధాల గెలిచిన ఒక రాజులాగా అయిపోయేవాళ్ళంట. కానీ అవన్నీ వద్దు. ఆయన ఏమనుకున్నారు అంటే కేవలం ఆయన కోపము, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకున్నారు. ఆయన లోపల ఉన్నటువంటి కోపము, అహంభావం అనే కొన్ని అవలక్షణాలని నాశనం చేసుకోవడానికి, సమూలంగా తీసి పారేయడానికే ఆయన పూనుకున్నారు. కానీ ఆయన ఇష్టం అనేది ఉంది. కానీ వాటి పతనమే మానవుడు ఔన్నత్యానికి నిదర్శనం అని అంటారనమాట.
అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి కోపము, ఆవేశము, అహంభావం వాటి యొక్క పతనమే మనిషి ఔన్నత్యానికి నిదర్శనంగా చెప్తారు. ఎంత సంపాదించాము, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉపయోగం లేదు. మామూలుగా గురువుగారు తలుచుకుంటే మాత్రం అవన్నీ ఆయనకి ఈజీ, చాలా ఈజీ. బట్ ఆయన అనుకోలేదన్నమాట. అవి కాదు, నాకు ఈ నాలో ఉన్నటువంటి ఆ అవలక్షణాలను తొలగించుకోవడమే నాకు ముఖ్యము అని చెప్పేసి మన యుక్తేశ్వర గారు అనుకున్నారు. సో ఇది మన చాప్టర్ 12 అయినటువంటి గురుదేవుల ఆశ్రమంలో. సో గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం అనేది మన ముకుందుడు మాటల్లో మనం తెలుసుకున్నాము. ఇది చాప్టర్ 12. దీంతో చాప్టర్ 12 కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 13లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please subscribe to my channel. Thank you. Bye. All the best.